ఓం గం గణపతయే నమః. కుమార అన్వేషణ. శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకలో నెలకొని ఉన్న హిందూ వినాయక దేవాలయం. ఇది చిత్తూరు నుండి 11 కిలోమీటర్ దూరంలోనూ, తిరుపతి నుంచి 68 కిలోమీటర్ దూరంలోనూ ఉంది. కాణిపాక వినాయకుడు పెరుగుతున్నాడా? వర్షాకాలంలో ఈ బావి పవిత్రమైన నీటితో ప్రవహించి భక్తులకు తీర్థంగా అందజేస్తారు. కాణిపాకలోని వినాయకుని దివ్య చిత్రం గురించి నమ్మలేని నిజాలు ఏమిటంటే, ఈ విగ్రహం కాలక్రమేణా పరిమాణంలో పెరుగుతుందని నివేదించబడినది. నమ్మశక్యం కాని వాస్తవాలు. కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుని దివ్య చిత్రం గురించి నమ్మలేని నిజం ఏమిటంటే, ఈ విగ్రహం కాలక్రమేణా పరిమాణంలో పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం విగ్రహానికి మోకాళ్ళు, పొట్ట మాత్రమే కనిపిస్తాయి. ఈనాటి విగ్రహానికి సరిపోని ఒక 50 సంవత్సరాల క్రితం ఒక అమిత భక్తుడు ఆ విగ్రహానికి సమర్పించిన వెండి కవచం వాస్తవానికి నిదర్శనం. మరి కాణిపాకలోని మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం సమీపంలో ప్రవహించే బహుదా నది చాలా కాలం క్రితం ఒక కథ ప్రకారం ఇద్దరు సోదరులు శంఖ మరియు లిఖిత ఒకరోజు కాణిపాక యాత్రకు బయలుదేరారు. కష్టతరమైన ప్రయాణం కారణంగా లిఖిత ఆకలికి లొంగిపోయింది. అతను తన పెద్ద తోబుట్టువుల సలహాను పట్టించుకోలేదు మరియు దాని యజమాని అనుమతి లేకుండా సమీపంలోని ఒక మేడ నుండి తన భోజనం కోసం ఒక మామిడిని తెప్పించాడు. నిజం చెప్పాల్సిన బాధ్యతతో శంఖ అక్కడి రాజుకు సమస్యను నివేదించాడు మరియు తీర్థయాత్రలో లిఖిత చేసిన పాపానికి తగిన శిక్ష విధించమని కోరాడు. పాలకుడు శిక్షగా లిఖిత 2 చేతులు నరికేశాడు. అన్నదమ్ములు ఇద్దరు కాణిపాక చేరుకొని అక్కడ పవిత్ర జలాల్లో స్నానం చేసినప్పుడు ఒక అద్భుతమైన జరిగినది. ఇద్దరు సోదరులకు ఆశ్చర్యపరిచేలా లిఖిత యొక్క తరిగిన చేతులు పునరుద్ధరించబడ్డాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడ పాలకులు నదికి బహుదా అని పేరు పెట్టారు. బహు అంటే ఆయుధాలు మరియు దా అంటే ఇచ్చేవాడు. కాణిపాకలో చెప్పుకుంటూ పోతే అనేక రకమైనటువంటి మహిమలు జరిగాయి. అదేవిధంగా గణేష్ చతుర్థి రోజు నుండి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు వరసిద్ధి వినాయక ఆలయంలో చాలామంది వందల వేల లక్షల సంఖ్యలో భక్తులు అక్కడికి రావడంతో కలకల్లాడుతూ ఉంటాయి. ఈ 21 రోజుల పాటు ఆలయ అధికారులు శాస్త్రోత్సవంగా ఈ యొక్క కార్యక్రమాలని వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. కాణిపాకలో ఉన్నటువంటి కాణిపాక వరసిద్ధి వినాయకుని యొక్క మహిమని తెలుసుకున్నటకు భక్తులు తండోపతండాలుగా కాణిపాక వరసిద్ధి వినాయకుని దర్శించుకుంటారు. మరి ఈ సమాచారమును మీరు కాణిపాక వినాయకుని యొక్క పవిత్ర యొక్క ప్రాముఖ్యతను మరొక వీడియోలో మరికొంత సమాచారం తెలుసుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించండి.